నమస్తే అయినాపురం. ఈ వీడియో అనేది అయినాపురం అండ్ అదేవిధంగా కాటన్ కోణంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాటన్ కోణం నుండి ముమ్మడివరం వెళ్దామని చెప్పి అయినాపురం రోడ్ అయితే వెళ్ళామన్నమాట. మనం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. పక్కన కరెంట్ ఆఫీస్ కూడా ఉంది. ఇక్కడ రోడ్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఈ అయినాపురం రోడ్ చూస్తే చాలా భయంకరంగా ఉందండి. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్ ఎప్పుడు పడుతుంది? పడుతుందంటారు అసలు రెండు ప్రభుత్వాలు మారినాయండి. ఏ ప్రభుత్వాన్ని వేస్తామని చూస్తాం మారదండి. ఈయన వచ్చి మొత్తం ఏది మారదాం. ఇది లేడు. ముమ్మడారం మండలం కాంచి ముమ్మడారం రోడ్డు కాంచి చిలకా చెరువు కాటేదారు మారుతాము. రోడ్డు అలాగే రైతులు వేసుకుంటున్నాం. ఇక్కడ విన్నారు కదండి, ఇక్కడ ఉన్న అయినాపురం జనాల యొక్క ఆవేదన. చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయండి. రోడ్లు చూస్తుంటే చాలా భయం వేస్తుంది మాకు. ఈ రోడ్డు ఇందుకు వచ్చిన అనిపించింది నాకైతే. రోడ్డు వేసి 15 సంవత్సరాలు అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అయినాపురం నుండి ముమ్మడివరం వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్తారంటండి. సౌకర్యం ఎలాగా లేదు. అటులన్నా వెళ్తాయంటే అవి కూడా రావంటండి రోడ్డు బాగోకపోవడం వల్ల. చేసేది ఏమి లేక నడిచి వెళ్తారంటండి. ఏమండి రోడ్డు ఇంకా అంతేనా? పడదాకా చాలా పడిపోతున్నారండి. ఇక్కడ సంవత్సర కాలం అయిందని కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలో ఇప్పుడు ఇంకా రోడ్డు వెళ్ళిపోయారండి. దీన్ని పడే అవకాశం ఉందంటారండి. మాకైతే నమ్మకం వాళ్ళ నుంచి వచ్చే సమాధానం కూడా మాకు అంత పాజిటివ్ గా అనిపించింది. మీద కూడా ఉద్యమం చేసేవాడి కానీ ఏమీ రెస్పాండ్ లేదండి అసలు. ఇది మన ఇంట్లో సమస్య అనుకుని ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.